నీకై నా నిరీక్షణ నన్ను చెరవాచెలి ఎపిసోడ్ నెంబర్ 5. మార్నింగ్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న అందరూ గుమ్మం దగ్గర వచ్చిన సౌండ్కి అందరూ అటువైపు చూస్తారు. మినీ ఫ్రాక్ వేసుకుని మొహానికి కేజీ మేకప్ వేసుకుని స్టైలిష్గా బ్యాగ్స్తో నిలబడింది ఒక అమ్మాయి. తనని చూడగానే సుమగారికి కొంచెం చిరాకుగా అనిపించి మాధవి గారి వంక చూస్తారు. మాధవి గారు ఫేక్ స్మైల్ చేస్తూ ఆమెకి మాత్రమే వినిపించేలా, చదువుకునే అమ్మాయి కదా, అందుకే కొంచెం స్టైల్గా ఉందక్క, లేకపోతే కాలేజ్లో అందరూ ఏడిపిస్తారుగా అని అంటుంది. అనసూయ గారు ఎవరమ్మా నువ్వు అనేసరికి సుమగారు అత్తయ్య తను నా ఫ్రెండ్ కూతురు ప్రీతి, నేను చెప్పాను కదా మీకు అంటారు. ఓ సరే, వీళ్ళ అమ్మాయికి రూమ్ చూపించి తనకేం కావాలో చూసుకో అని చెప్పి ఆవిడ తినడం అయిపోవడంతో అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆవిడ అటు వెళ్ళగానే సుమగారు మాధవి గారు ప్రీతి దగ్గరికి వెళ్తే మాధవి గారు ప్రీతికి కాళ్ళకి దండం పెట్టమని సైగ చేస్తారు. ఇష్టం లేకపోయినా వచ్చిన వెంటనే ఎందుకులే గొడవ అని సైలెంట్గా చేస్తుంది ప్రీతి. అప్పటి వరకు తన డ్రెస్సింగ్ చూసి తప్పు చేస్తున్నానా అన్న ఫీలింగ్లో ఉన్న సుమగారు కాళ్ళకి నమస్కారం చేయగానే సంస్కారం తెలిసిన పిల్లే అనుకుని రూమ్ చూపించి అమ్మాయికి టిఫిన్ పెట్టి ఏం కావాలో చూడు మాధవి అని అంటారు. సరే అక్క, నువ్వు వెళ్ళు, బావగారిని చూసుకో, నేను చూసుకుంటాను ఇక్కడ అనగానే ఆవిడ వెళ్ళిపోతారు. ఆవిడ వెళ్ళగానే ప్రీతిని గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళి, ఈ డ్రెస్ ఏంటి, ఇక్కడ నువ్వు అనుకున్నది జరగాలంటే కొంచెం పద్ధతిగా ఉండు, కొంచెం మోకాల వరకు అయినా ఉండే డ్రెస్సులు వేసుకో అని చెప్పి గయ్యమంటారు మాధవి. ఓ కమోన్ ఆంటీ, ఇక్కడ వీళ్ళందరితో నాకేం పని, నాకు కావాల్సింది కేవలం హాట్ మ్యాన్ని, తన దృష్టిలో పడాలంటే ఏమాత్రం ఎక్స్పోజ్ ఉండాలి కదా ఆంటీ అంటుంది. ఇందుకే ఎక్కడ ఉన్నాడు నా హాట్ మ్యాన్, కనబడట్లేదు అంటుంది ప్రీతి. తను పైన ఫ్లోర్లో ఉంటాడు అని మాధవి గారు అనగానే వెంటనే వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్న ప్రీతిని ఆపి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని మాధవి అడగగానే ఇక్కడ ఎక్కడికి, శివ దగ్గరికి అనగానే ఆవిడ తల కట్టుకుని, నువ్వు అన్నట్టు ఉండే అబ్బాయి కాదు శివ, పైకి వెళ్తే పళ్ళు రాళ్ళ కొడతాడు, అక్కడికి ఎవరికీ ఎంట్రీ లేదు, సైలెంట్గా ఇక్కడే నేను చెప్పినట్టు చేస్తూ ఉంటే మెల్లగా నువ్వు ఇంటి కోడలు అయ్యేలాగా చేస్తాను, అప్పుడు నువ్వు అనుకున్నది చేయవచ్చు అంటుంది మాధవి ప్రీతితో. ఆల్రెడీ ఒకసారి పార్టీలో ప్రీతి శివని పట్టుకోవడానికి ట్రై చేస్తే లాగబెట్టి కొట్టిన గుర్తు తెచ్చుకుని సైలెంట్గా మీ ఇష్టం అండి అంటుంది. కానీ మనసులో మాత్రం ఒక్కసారి నేను ఇంటి కోడల్ని అవ్వనివ్వండి, మీ అందరినీ బయటకు గెంటేస్తాను అనుకుంటారు. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నీకు మేడ్తో టిఫిన్ పంపిస్తాను అని చెప్పి బయటకు వచ్చి లక్ష్మికి టిఫిన్ తీసుకెళ్ళమని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మాధవి. రూమ్లో ఉన్న నరేంద్రని చూసి చూడనట్టే వెళ్ళి తన డ్రెస్సెస్ చూసుకుంటున్న మాధవిని, నువ్వు నాకు తెలియకుండా ఏదైనా చేస్తున్నావా అని అడుగుతారు. దానికి ఆమె, ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మొగుడిగా నెల నెల నీ జీతం తెచ్చి నాకు ఇవ్వడం, నాకు కావాల్సినప్పుడు నా దగ్గరికి రావడం మాత్రమే నీ పని, అంతకు మించి నువ్వేం పీకలేవు, నీకే చేతనైతే నేను ఈరోజు ఇలా కష్టపడను అని పొగరుగా అంటారు మాధవి నరేంద్ర గారితో. దానికి ఆయన, అవును నేను చేతకాని వాడిని, అందుకే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా పేరెంట్స్కి ద్రోహం చేశాను, అంత తెలివి ఉంటే నిన్నెందుకు చేసుకుంటా చెప్పు అనేసి ఆయన బయటికి వెళ్ళిపోతారు. అది విని కోపం వచ్చిన వాళ్ళ మధ్య అది కామన్నే కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా తన ఫ్రెండ్కి కాల్ చేసి పబ్కి వెళ్ళిపోతుంది మాధవి. ఆఫీస్కి వచ్చిన శివకి ఆ రోజు ఫారిన్ క్లయింట్స్తో మీటింగ్ ఉండటంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ ఫినిష్ చేసుకుని ప్రాజెక్ట్ ఓకే అయినందుకు అక్కడే ఒక సెవెన్ స్టార్ హోటల్లో లంచ్కి వెళ్తారు. అక్కడికే అనుకోకుండా కార్తీక్ తనతో చదివే ఒక అమ్మాయిని తీసుకుని వస్తాడు. అనుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ పక్కకు చూసిన కార్తీక్కి అక్కడ శివ పిఏ సూరజ్ కనిపించడంతో, ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అంటే అన్నయ్య కూడా ఇక్కడ ఉన్నాడా, నన్ను ఇక్కడ ఇలా చూస్తే అస్సలు బాగోదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుని తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. పైనుంచి గ్లాస్ డోర్లో చూస్తున్న శివకి కింద కార్తీక్ ఎవరో ఒక అమ్మాయితో బ్యాగ్ మీద వెళ్ళడం క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాళ్ళని సొంత వాళ్ళగా చూడటానికి అస్సలు ఇష్టపడింది శివ మొదట పట్టించుకోకపోయినా తర్వాత మాధవి గుర్తు రావడంతో ఆవిడ కొడుకైన వీడిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, వీళ్ళ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటమే మంచిది అనుకుని అప్పుడు వీళ్ళేం చేసినా అడ్డుకోవడానికి ఉంటుంది అని వెంటనే
సూరజ్కి కాల్ చేసి తన మనుషులతో కార్తిక్ అండ్ కృష్ణ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని పెట్టమంటాడు. హోటల్ నుంచి దూరంగా వచ్చేసిన కార్తిక్ ఇంకా తనని శివ చూడలేదు, తనని ఎవరు గమనించలేదు అని అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ మొహం మార్చుకోవడంతో తనని తీసుకుని డైరెక్ట్గా వేరే హోటల్కి తీసుకెళ్ళి రూమ్ బుక్ చేసి ఆమెను బెడ్ మీద పడేసి తన మీద పడతాడు. ఇంకా ఉంది. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా విన్నారు కదా. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్లే మాకు అన్నిటికీ మీనింగ్ వస్తుంది. మీకోసం ఇంకా చక్కని కథలు తీసుకురావడానికి అది ఊపిరిలా పోస్తుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ and share with your friends if you like it. Stay tuned for more videos. It's your relate with Shiva.